వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ కిచెన్ షూట్లో అడుగుపెట్టాం. రోటి పచ్చళ్ళ సిరీస్ కొన్ని చేయాలని. అందరిళ్లలోనూ రోళ్ళు రోకళ్ళు ఉంటాయండి అని అడుగుతారు. రోళ్ళు అయితే కొనుక్కోవచ్చు, ఇవాళ రేపు రోళ్ళు పెద్ద కష్టం కాదు, పెద్ద రోల్ అక్కర్లా. బుజ్జి ఆ మాత్రం చిన్న సైజు. మా రోల్ చూడండి ఎంత బాగుందో. ఈ సైజు రోల్ ఉంటే మీరు గట్టు మీద పెట్టైనా చేసుకోవచ్చు. రోటి పచ్చళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ టేస్ట్ను కలిగి ఉంటాయి, పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి. ఏదైనా సరే ఒక 5-7 నిమిషాల వ్యవధిలో చిటుక్కుని ఏదో ఒక పచ్చడి చేసేసుకోవచ్చు. ఆ నూరటం ప్రాక్టీస్ చేయండి, పాతకాలపు రోటి పచ్చళ్ళ రుచి మళ్ళీ మన ఇంట్లోకి వచ్చేస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడు అమ్మమ్మ గారి ఇంట్లో తిన్నాం అలా అనిపిస్తుంది. అమ్మమ్మ గారి ఇంట్లో కాదు, మన ఇంట్లో కూడా హ్యాపీగా చేసుకుని తినచ్చు. ఈజీగా, సింపుల్గా, స్పీడ్గా చిటుక్కుని చేసేసే పచ్చళ్ళు కొన్ని చెప్దాం. ఇవాళ మనం ఏం చేద్దామంటే దోసకాయ పచ్చడి చేసుకుందాం. రోటి పచ్చళ్ళు ఎన్ని రోజులు నిలువ ఉంటాయి అని ఒక చొప్పదంటు ప్రశ్న మాత్రం వేయొద్దండి. రోటి పచ్చడి ఫ్రెష్గా ఆ రోజే బాగుంటుంది, మర్నాటికి పాతబడిపోతుంది. దోసకాయలు అవి అయితే ఎండాకాలం సాయంకాలానికి కూడా బాగుండవు. పొద్దున్న చేసుకోవటం, మధ్యాహ్నం తినేయటం అంతే. కుదిరితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రాత్రికి పొద్దుడిది అని తినాల్సిందే తప్పిస్తే ఫ్రెష్ టేస్ట్ మళ్ళీ రాదు. కొన్ని మాత్రమే చింతకాయలు, ఉసిరికాయలు 2-3 రోజులు బాగుంటాయి. అవి కూడా ఒకసారి చెప్పుకుందాము. సింపుల్ దోసకాయ పచ్చడి చేసుకుందాం. దీంట్లో పాత వెర్షన్ ఏమో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేస్ట్ చేసేది, అది చేస్తాను నేను. టమాటా వేస్ట్ చేసుకునేది కూడా ఒక వెర్షన్ ఉంది, అది కూడా ఒకరోజు ఎప్పుడో చెప్దాం. ఇది పాతకాలపు దోసకాయ పచ్చడి చూపిస్తాను. దోసకాయ ఇట్లా గట్టిగా ఉన్నది, రాయిలా ఉండాలి. చక్కగా చెక్కు తీసేసేయండి, లోపల గింజలు తీసేయండి. మీకు గింజలు ఇష్టము, మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారంటే ఉంచుకోండి, మాకు అభ్యంతరం లేదు, నేను ఉంచను, మీ ఇష్టం. అయితే గింజలు తీసేయటం, చిన్న చిన్న ముక్కలు తరగండి. చిన్న ముక్కలు తరిగేసి పక్కన పెట్టండి. ఇమీడియట్గా తిరగమాత పెట్టుకుందాం, చెక్కు తీద్దాం. ఏదో ఒక పీలర్ తీసుకోండి, చెక్కు తీసేయండి. బాగా కండంతా వచ్చేస్తాం. దోసకాయ పెట్టుకునేటట్టయితే చెక్కు తీయక్కర్లేదండి. దోసకాయ రోటి పచ్చళ్ళ సిరీస్లోకి రాదు, కానీ ఎండాకాలం బాగుంటాయి, బాగా వస్తాయి దోసకాయలు. చేసి చూపిద్దాం అది కూడా. మీ వీలు వెంబడి మూకుడు పెట్టుకోండి. ఈ రోటి పచ్చళ్ళు ఏ పచ్చడికైనా పప్పు నూనె, నువ్వుల నూనె ఎక్కువ రుచిగా ఉంటుంది. మీ అవకాశాన్ని బట్టి కొద్దిగా ఒక స్పూను, 2 స్పూన్ల లోపల చాలు, అంతకంటే నూనె అవసరం లేదు. ఓకే. బేసిక్ పచ్చళ్ళన్నిటికీ కూడా మెంతులు, ఆవాలు, మినపప్పు ఉంటాయండి. అప్పుడప్పుడు జీలకర్ర, అప్పుడప్పుడు ధనియాలు, అవి తక్కువ, ఇవి ఎక్కువ. అయితే ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకునే విధానం ఉంటుంది. వెల్లుల్లిని ఏ రకంగానూ అయినా సరే తినేవాళ్ళు ఉంటారు, ఎలాగూ తినలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను వెల్లుల్లి వేయని పచ్చళ్ళే చేస్తాను. మీకు ఆసక్తి ఉంటే మీరు వెల్లుల్లి ఎప్పుడు వేసుకోవచ్చో చెప్తాను నేను, అప్పుడు వేసుకుని నూరేసుకుంటే సరిపోతుంది. తాలింపుల్లో వెల్లుల్లి వేయటము లేదా రోట్లోనే వేయటము, ఇవన్నీ దేశాచారాలుగా ఉంటాయి. ఆ ఊళ్ళల్లో ఇళ్లల్లో పద్ధతుల ప్రకారం. వెల్లుల్లిపాయ పచ్చడి పచ్చి వాసన వస్తే మధ్యాహ్నానికి కూడా నూరు అదే వాసన వస్తుంది. కొంతమంది, మేమైతే భరించలేము దాన్ని. భరించగలిగిన వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు హ్యాపీగా వేసుకోండి. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. అలవాటు ఉంటే తినేసేయచ్చు. నూనె కొంచెం కాగాక, నేను ఒక దోసకాయ సైజే కదా చూపించాను, దానికి సరిపడానే చెప్తున్నాను చూడండి. ఒక చిన్న స్పూన్లో సగానికి మెంతులు. మెంతులు వేగినాక అప్పుడు మినపప్పు వేద్దాము. ఈ మాత్రం మినపప్పు పడుతుంది, అంటే ఒక టీ స్పూన్ అనుకుందాం. ఓకే. తర్వాత అన్నే ఆవాలు కూడా. ఆవాలు కొంచెం వేగాక అవి చిటపట్లాడిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి, మిర్చి వేగనిచ్చి ఒక చిటికెడు ఇంగు వేసుకోండి. తర్వాత ఒక 1/2 డజన్ పచ్చిమిర్చి కొంచెం స్లిట్ చేశాను కొద్దిగా, అవి వేసేద్దాం. 2 కలిపి వేయచ్చా అని చాలామంది అడుగుతారండి. వాళ్ళ అలవాటుని బట్టి మీ చాయిస్. 2 కలిపి వేస్తే రుచి బాగుంటుంది. వద్దనుకుంటే ఒట్టెండు మిర్చితో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా పచ్చిమిర్చి వేగనివ్వండి. వేగాక రుబ్బేసుకోవటమే మనం. తాలింపు వేగిపోయింది, స్టవ్ ఆపేసేద్దాం.
తాలింపులోనే కొద్దిగా పసుపు వేసేసేయండి. ఈ నూనెలో పడిన పసుపే ఎక్కువ హెల్దీ అని చెప్తారు. కొంచెం పోపుని చల్లారనిద్దాము. ఈ దోసకాయ పచ్చడికి సరిపడా కొద్దిగా అంత చిన్న ఉసిరికాయ అంత చాలండి. అందాజుగా చేయటమే ఈ పనులు. దీనికి కొలతలు పాడు ఎవ్వరు చెప్పలేరండి. రోటి పచ్చడికి మనం ఇంత పచ్చడి చేస్తే అంత చింతపండు కొంచెమే చేస్తాం కాబట్టి ఇది సరిపోతుంది. దీన్ని కొంచెం నీటిలో వేసి పక్కన పెట్టుకోండి. హాట్ వాటర్ కనుక పోస్తే పచ్చడి పాడవకుండా ఉంటుంది. చాలు, ఊరికే మనకి చింతపండు కడిగేసి ఒకసారి తడిసేంత పెడితే సరిపోతుంది అనమాట. జనరల్గా మనకి ఒక పెద్దవాళ్ళు కొన్ని సిద్ధాంతాలు చెప్తారండి. వీటిని స్ట్రిక్ట్గా పాటించండి. అప్పుడే పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చినట్టు మన నుంచి మన తర్వాత తరాలకు వెళ్తుంది. మూకుడులోంచి రోట్లోకి వెళ్ళకూడదు ఏ వస్తువు. మూకుడులోంచి మనం పొయ్యి మీద నుంచి అందులోకి వెళ్ళకూడదు అనమాట. ఏదైనా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. తీసేసాం, దీన్ని పక్కకు పెట్టేసాం. ఇది చల్లారినాక వేడిది వేయకూడదు అంటారు. చల్లారాక ఇందులో వేసుకుంటాం. మళ్ళీ ఇందులో నుంచి డైరెక్ట్గా పళ్ళెల్లోకి వెళ్ళకూడదు. ఇందులో నుంచి మళ్ళీ గిన్నెలోకే రావాలి. ఇది సిస్టమాటిక్గా పని అయ్యే పద్ధతి కోసం చెప్పుండొచ్చు. ఎందుకైనా కానీ ఇది అలవాటు చేసుకోండి, లైన్ ప్రకారం అవుతాయి. ముందు కొంచెం మిరపకాయలు అవి మెత్తగా నలిపేద్దాము. ఆయిల్ ఏదైనా వెనక్కి ఉందనిపిస్తే ఆ కాస్త ఉంచుకోండి. ఇట్లా కొంచెం పోపు గింజలు వదిలేసినా పర్వాలేదు. కొద్దిగా కొంత మటుకు నలిగినాక మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా కొంచెమే చింతపండు, ఈ పచ్చడికి సరిపడా అది కూడా వేసేద్దాం. సరిపడా ఉప్పు వేద్దాము. ఒక 2 రెమ్మల కొత్తిమీర వేస్తే బాగుంటుంది. పాత పద్ధతిలో వేసేవాళ్ళు కాదండి. మా అమ్మ వాళ్ళ చేసే కాలంలో అసలుకి కొత్తిమీరే చాలా తక్కువ ఉండేది, రేర్గా. ఇప్పుడు కొంచెం అలవాటయ్యి ఈ రోట్లో నూరితే వాసన చాలా బాగుండి మేము ఈ పద్ధతి పాటించేస్తున్నాం. కానీ ఈ చిన్నప్పుడు చేసేవాళ్ళు కాదు. కొద్దిగా నలకొట్టేద్దాము. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు, ఒక్కసారి అలాగా 2 దెబ్బలే కొడతాం. వీటిని మెత్తగా నూరము, ముక్క చెక్కగానే ఉంటాయి. కొంచెం అట్లా అనటమే అన్నమాట. బాగా కలుస్తుంది, వాసన చాలా బాగుంటుంది, నలిగిన వాసన. తీసేసుకుందాం పచ్చడి. ఒక బేసిక్ రూల్ ఉందండి. ఎండాకాలం కనుక మనం ఏదైనా పచ్చళ్ళు వీటిని చేత్తో ముట్టుకుంటే నిలవ ఉండదని చెప్తారు. ఎందుకంటే చేతి వేడికి తొందరగా పాడైపోతుంది. కానీ ఈ రోట్లో ఇంచి స్పూన్తో తీస్తే ఆ సాటిస్ఫాక్షన్ రానే రాదు. ఇందాక మనం బౌల్లో తాలింపు ఉంచుకున్నాం కదా, అందులోకే తీసేసుకుందాం. ఒక్కసారి పైకి కిందకి కదిపితే ఆ ఉన్న నూనె తాలింపు చక్కగా అంటేస్తుంది అన్ని పక్కల. మీరు ఎన్ని నిమిషాలు ఈ ప్రాసెస్ చూసారో అన్నే నిమిషాల్లో ఈ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, ఫ్రెష్ దోసకాయ పచ్చడి ఎక్సలెంట్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నేను చేయి కూడా కడుక్కోవట్లేదు.